చెప్పేది లేదు ప్రశాంతంగా జరుగుతుందో ఆఫీసర్ చేస్తాము. ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రచారం చేసుకుంటాం. అలాంటి మనకు తెలియదు అన్నది మనకు ప్రతి ఒక్క సౌకర్యాన్ని నిలబెట్టాలనుకుంటున్నా. మెయిన్ స్కూల్ డ్రెస్, తర్వాత సీసీ కెమెరా, బయట సెక్యూరిటీ, మిడ్ డే మీల్, మార్నింగ్ టిఫిన్ అయితే పక్కా ఉండాలనుకుంటున్నా. బాత్రూమ్లలో ఆయమ్మ అట్లా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా. స్కూల్ నీట్ గా పెయింటింగ్ అవన్నీ వేయించాలనుకుంటున్నా. మిడ్ డే మీల్స్ అయితే మంచిగా లేవని చెప్తున్నాను. ఇప్పుడు మంచిగా నీట్ గా చేయించాను. ఇప్పుడు మీరు వస్తే మాకు ఉంటుంది, పక్కా ఉంటుంది. అందులో కూడా లెవెల్ గా లేదు. మొత్తం గేమ్స్ గ్రౌండ్ ప్రతి ఒక్కటి లెవెల్ గా ఉంటుంది. గేమ్స్ కూడా కొన్ని అందుబాటులో లేవా? ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను తెలిస్తే మాత్రం అవన్నీ వస్తాయి. మిడ్ డే మీల్స్ మంచిగా లేవు చెప్తున్నా తెలిస్తే మాట్లాడి మీరు ఏం చేస్తున్నారు? మేల్ ఫీమేల్ సపరేట్ వస్తున్నారు. బట్ 8% ఎక్కువ వస్తున్నాయా? 8% ఫీమేల్ సీరియల్ నెంబర్ 48 రన్న పంపేయాలి. బిగ్ ఏబుల్ టెస్ట్ మళ్ళీ ఇట్లా మూసి ఇట్లా పెట్టాలి. సీరియల్ నెంబర్ 25 ఎండి అస్లాం. అందరూ కూడా ఇక్కడ చూడండి, చూడండి అమ్మా. కొద్దిగా నువ్వు దేని తోటి వేస్తున్నామో అక్కడ మీరు వేసుకుంటూ మళ్ళీ అట్లనే మర్చిపోయి ఇట్లనే మిక్స్ వేయాలి. ఫస్ట్ టైం కాస్ట్ అంత సీక్రెట్ గా చదువుతా. స్కూల్లో ఏం జరిగింది?
ఎవరైనా ఫోర్స్ చేశారు చేసినట్టు చాలా ఆనందంగా ఉంది. మీరు 5 సంవత్సరాలు నన్ను భావిస్తారు పాటిస్తారని కాబట్టి నిజాయితీ పరులంగా వాళ్ళకి ఓటు వేయండి. 5 సంవత్సరాల బడిని 5 సంవత్సరాల పాటు మన బడిని బాగు చేసేవాడిని ఖచ్చితంగా ఓటు వేయాలి. అందరూ వేయాలి. స్టేషన్ ఎక్కడ ఉందో చెప్తాను. లేదు మేడం, ఆ రూమ్లో లేదంటున్నాను. కరెక్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ మేడం. ఈరోజు జరుగుతుంది. దానికి నోటిఫికేషన్ 27th నాడు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మాక్ పోల్లో అసెంబ్లీ పోలింగ్ ఏజెన్సీని మరి దానికి కావాల్సిన సిబ్బందిని కూడా అందరినీ నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు పోలింగ్ లో మరి మా సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా నిర్వహించి మరి పోలింగ్ ని సవ్యంగా జరిపినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటానని. రాయపూర్ హై స్కూల్లో మాక్ అసెంబ్లీ గురించి అయితే ఈరోజు 27th నో బ్యాడ్ డే సందర్భంగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయండి. ఇప్పటివరకు పోలింగ్ సజావుగా జరిగింది. పోలింగ్ డ్యూటీ మొత్తం పోలింగ్ సిబ్బంది మొత్తం కూడా సునిశ్చితం చేయడం జరిగింది. ఎలాంటి అల్లరి లేకుండా గొడవలు లేకుండా పోలింగ్ అనేది ప్రశాంతంగా ముగిసింది. ఈసారి కొత్తగా ఏంటంటే మన ఎలక్షన్ గ్రూప్లో భాగంగా ఎవరైనా హ్యాండిక్యాప్స్ ఉంటే ఇంటికాడనే ఓటు వేసుకునే విధానంగా ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మన దగ్గర ఎవరు లేరు, ఎవరు వేయలేదు. ఇది కొత్త సిస్టమ్ అనేది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పోలింగ్ కూడా దాదాపు 70 to 80% వరకు అయిపోయింది. ఇంకా మనకు తెలియాల్సిన విషయము ఈ మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ అవుతుంది. కౌంటింగ్ తర్వాత ఎవరైతే ఎలక్టెడ్ ఎమ్మెల్యేకి వెళ్ళి సీఎంగా ఎన్నుకుంటారు. సీఎం ఎన్నుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ యొక్క సిబ్బంది అంతా కూడా మనకు పాఠశాల స్టాఫ్ అంతా కూడా బాగా తోడ్పడి బాగా కష్టపడి ఒక 3-4 రోజుల నుంచి బాగా రెస్ట్ తీసుకొని అన్ని కార్యక్రమాలు వాళ్ళే ముందుండి చేయడం జరిగింది. అందరం షేర్ చేసుకున్నాము. దీనికి అంతా కూడా ప్రధాన కార్యక్రమం మన హెడ్ మాస్టర్ గారు వారు ఈ ఎలక్షన్ కు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ఎలక్షన్ మొత్తం కూడా హెడ్ మాస్టర్ గారి పర్యవేక్షణలో అదే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి పర్యవేక్షణలో జరుగుతుంది. సజావుగా ఎలాంటి అసాంఘిక గొడవలు లేకుండా కూడా ఈ ప్రచారం కూడా ఒక సిస్టమేటిక్ గానే ఎలక్షన్ కన్నా ముందే బ్యాన్ చేయడం జరిగింది. ప్రశాంతంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు విలువ తెలియాలని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ ఎదుగుతున్న పిల్లలకు ఆఫ్టర్ 18 years తర్వాత ఓటు హక్కు రాబోతుంది కాబట్టి ఓటు హక్కు విలువ రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఈ విధంగా జరుగుతుంది అని తెలియాలని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రెస్ తో సహా ఏజెంట్లు, పిఓ సిబ్బంది, ప్రతి ఒక్కరి పొలిటికల్ పార్టీస్ అన్నిట్లలో అవగాహన కల్పించి విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్లకు కొంత మేరకు అవగాహన కలిగింది. రాబోయే కాలంలో మంచి నాయకులు ఎన్నుకొని పాలన
సక్రమంగా జరిగే విధంగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. విద్యార్థులను ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రాయపోలు హై స్కూల్లో ఇంత చక్కగా జరగడానికి హెచ్ఎం సారు అండ్ విజయ్ సార్ యొక్క కృషి చాలా ఉంది. సో విజయ్ సార్ అయితే ప్రత్యేకంగా 2 days నుంచి సార్ చేసినటువంటి కృషి అనేది చూస్తున్నాము. సో సారు ప్రతి చిన్న విషయాన్ని పర్టికులర్ గా తీసుకొని ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రతి విషయం కూడా పిల్లలకి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మొదట ఈ మొత్తం రాయపోలు ఏరియాని 5 కాన్స్టిట్యున్సీస్ గా డివైడ్ చేసి రాయపోలు ఈస్ట్, రాయపోలు వెస్ట్, తర్వాత రాయపోలు సౌత్, రాయపోలు నార్త్ అండ్ ముక్కునూరు అని 5 కాన్స్టిట్యున్సీస్ గా డివైడ్ చేశారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి క్యాండిడేట్ ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా 4+1 5 ఉండే విధంగా బ్యాలెట్ పేపర్ తయారు చేయడం జరిగింది. బ్యాలెట్ పేపర్ కూడా రియల్ బ్యాలెట్ పేపర్ లాగా సారు పేరుతో పాటు క్యాండిడేట్ నేమ్ తో పాటు వాళ్ళ యొక్క ఫోటో తర్వాత వాళ్ళ సింబల్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ బ్యాలెట్ బాక్సెస్, తర్వాత హెల్ప్ డెస్క్, పోలింగ్ ఏజెంట్స్ అండ్ పోలింగ్ సిబ్బంది, ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఒక పిఓ, ఒక ఏపీఓ, 2 ఓపీఓలు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చాలా చక్కగా విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వహించడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి భావన, సానియా, శిరీష, వరుణ్ సందేశ్, సుష్వంత్, వినయ్ కుమార్ వీళ్ళంతా కూడా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాగా వ్యవహరించడం జరిగింది. వీళ్ళతో పాటు ఎవరెవరైతే సహకరించారో హెల్ప్ డెస్క్ లో కూడా సహకరించారు, తర్వాత టీచర్స్ సహకరించినటువంటి టీచర్స్, తర్వాత ఉపాధ్యాయులు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి తోడ్పడ్డందుకు హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఇప్పటికి కంప్లీట్ అయింది. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఈ కౌంటింగ్ సిస్టమ్ అనేది కూడా మధ్యాహ్నం సెషన్ లో స్టార్ట్ అవబోతుంది. కాబట్టి వెయిట్ ఫర్ ద విన్నర్స్. మేడం ఇప్పటిదాకా అయితేనేమో మా దృష్టికి ఏమీ రాలేదు, అయినా మీరు చెప్తున్నారు, చూస్తాం, నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు సార్ట్ అవుట్ చేస్తాము. ఇంకా ఏమైనా మేడం? Madam, 4 parties are there, and the 4 campaigned and they told their manifesto to the children what they do if they are elected. Which parties? Ma'am, we are not the people to say that. We are the election people, so that's why we can't say that. Election Commission Yes, madam. Election Commission కొత్త విధానాల్లో భాగంగా సార్ విజయ్ సార్ చెప్పినట్టుగా ఇంతకుముందే ఒకటి ఇంటి దగ్గర ఉండేటువంటి ఓటర్స్ కి, వాళ్ళు వృద్ధులుగా ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ దాకా పోలింగ్ స్టేషన్ దాకా నడవలేని వాళ్ళకి ఇంటి దగ్గర ఓటు వేసుకునే సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడ మా దగ్గర పోలింగ్ స్టాఫ్ గా పనిచేసిన వాళ్ళకి కూడా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసేసుకొని ఓట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే రెమ్యునరేషన్ కూడా చక్కగా అందరికి అందించడం జరుగుతూ ఉంటుంది. పోలింగ్ బూత్ దగ్గర ప్రచారం మా దృష్టికి రాలేదు మేడం, చూస్తాము. అట్లా ఏం చేసినా కూడా వాళ్ళ క్యాండిడేచర్ మేము చెప్పాము ముందే, వాళ్ళ క్యాండిడేచర్ రద్దు చేస్తామని చెప్పేసి కూడా చెప్పాము. సో వాళ్ళు యాక్చువల్ గా ఆ పోలింగ్ బూత్ విజిటింగ్ వచ్చి ఉంటారు మేడం, మీరు పొరపాటుగా పండొచ్చు చెప్తున్నారు. ఓకే మేడం, అట్లాంటిది ఏమైనా ఉంటే మీరు మీడియా క్లిప్స్ ఏమైనా ఉంటే చూపించండి మేడం, పంపించండి మాకు, మేము చూస్తాం సార్. అట్లాగే ఈ కార్యక్రమం విజయవంతంగా కావడానికి రాము సార్ అండ్ ఆనంద్ సార్ వీళ్ళు కూడా మాకు చాలా సహకరించారు విజయ్ సార్ కి. సో సార్ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. విజయ్ సార్ వాళ్ళ గురించి, సార్ వాళ్ళ హెల్ప్ గురించి మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ఎలా ఉంటది, ఆ ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలనే ఒక ఉద్దేశం అంతా కూడా మేము విద్యార్థులకు అర్థం కావడం కోసం మాత్రమే ఈ యొక్క ఓటు విలువ అనేది పిల్లలందరికీ కూడా బాగా అర్థమైంది. ఈ కార్యక్రమం చేయడానికి ముందుగా ఇబ్రాహీంపట్నం స్కూల్లో చేయడం జరిగింది. ఇందులో రాము సార్, ఆనంద్ సార్ వీళ్ళు చేయడం జరిగింది. అక్కడ చూసి ఆ ప్రేరణతోటి మన రాయపూర్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. అది ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా సజావుగా పూర్తయింది. ఈ సందర్భంగా మా పాఠశాల స్టాఫ్ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇబ్రాహీంపట్నం స్టాఫ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూసి కూడా వేయచ్చు, సింబల్ చూసి కూడా వేయచ్చు. ఈసారి స్పెషల్గా ఏంటంటే మన ఈ ప్రాంతంలో వికలాంగులు ఇంటి వద్దనే ఓటు వేయడానికి ఉన్నటువంటి అవకాశాన్ని కూడా వినియోగించడం. మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ విద్యార్థులకు ఓటు అంటే ఏంది, ఎలా వేస్తారు, దానికి ఉపయోగం ఏంటి, దాన్ని ఎలా వినియోగించుకోవాలండి అర్థం కావడం కోసమే ఇది ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా అన్ని స్కూల్లో చేస్తే కూడా బాగుంటుంది. ఇది
నాది అండ్ మన పాఠశాల స్టాఫ్ అందరి కలిసి కూడా ఈ ఐడియా అన్నమాట. ఒకరిని కాదు అందరినీ అన్నమాట. మాకు పోల్ ఉద్దేశమే అది. ఈ యొక్క ఓటు విధానము, ఓటు వాల్యూ, ఓటు ఎలా వేస్తారు, ఎలా స్పందిస్తారు, ప్రచారం ఎలా ఉంటది, పిల్లలందరూ కూడా అవగాహన కొరకే కార్యక్రమం. మాక్ ఎలక్షన్స్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని మేము చూడటానికి మాకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్విటేషన్ లో భాగంగా ఈ స్కూల్కి వచ్చి ఈరోజు జరుగుతున్న పోలింగ్ సరళి ఎలా ఉందో చూడటానికి ఆనంద్ సార్ అండ్ నేను రావడం జరిగింది. చాలా బాగా కండక్ట్ చేయడం జరిగింది. అందరూ ఓటర్స్ కూడా ఉత్సాహంగా వాళ్ళు ఓటింగ్ లో పాల్గొని 90% అయిపో అంటే చాలా మంచిగా అవేర్నెస్ వచ్చింది. కార్యక్రమాన్ని మంచిగా సక్సెస్ చేసినందుకు ఈ స్టాఫ్కి, ఈ స్కూల్ స్టాఫ్కి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మాక్ ఎలక్షన్స్ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది చాలా ఒక ఆయుధం లాంటిది. ఆ ఓటు అనే ఆయుధంతో మీకు ఒక హక్కులు, మీ సమానత, న్యాయం, ఇంకా ఏమన్నా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని కాలరాయకుండా మీ హక్కుల్ని మీకు తెలుసుకోవడం కోసము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ద్వారా మనం ఏ విధంగా మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటామో అవి పిల్లలు తెలియజేయడం కోసం ఈరోజు ఈ స్కూల్లో ఈ మాక్ ఎలక్షన్స్ ద్వారా పిల్లలందరికీ తెలియజేయడం జరిగింది. నేటి బాలలే రేపు పౌరులు కాబట్టి ఈ ఓటు అనేది విలువ. సో ఎంత అందరికీ ఈరోజు ఎలక్షన్స్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఆ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు నోటిఫికేషన్ దగ్గర నుంచి, పోలింగ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం దగ్గర నుంచి, బ్యాలెట్ పేపర్ల దగ్గర నుంచి, అదేవిధంగా కంపెనీని భాగంగా వాళ్ళు ఎటువంటి హామీలు ఇస్తున్నారు, ఆ హామీలను ఏ విధంగా తీరుస్తారు, అవన్నీ కూడా పకడ్బందీగా ఈరోజు స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మరొకసారి స్టాఫ్కి మా నుంచి ప్రత్యేకంగా వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జరిగినటువంటి ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలకు తీసుకోకుండా ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. స్టార్టింగ్ లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళకి జనరల్గా అడగడం జరిగింది, ఏంటి మీ వర్క్ ఏంటి అనేది. వచ్చిన వాటర్ అనేది ఏ యొక్క పోలింగ్ స్టేషన్లో ఉంటుందో వాళ్ళకి మేము సహాయకారులుగా ఉంటామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వానికి వెళ్ళిన తర్వాత యాజ్ ఇట్ ఈజీగా ఏదైతే బయట ఫామ్ 17A డిస్ప్లే అని ఉంది, ఉంది వానికి వెళ్ళిన తర్వాత ఏపీ విధులు ఏంటి, ఓపీ 1 ఏంటి, 2 ఏంటి, ఏజెంట్స్ పనులు ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళే సమర్థంగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా అందరికంటే మీ మీడియా వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు మీరు వేసిన క్వశ్చన్లకి ఎలక్షన్ అబ్జర్వర్స్ ఏమి కంటెస్టెంట్ క్యాండిడేట్లు అయితే వాళ్ళు కూడా సమాధానం చెప్పిన విధంగా మీరు ప్రశ్నలు వేయడం జరిగింది. చాలా సంతోషం. మధ్యాహ్నం కూడా కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ అనంతరం ప్రమాణ స్వీకారం ఇవన్నీ కూడా జరుగుతుంది. మీరు కూడా మంచిగా సపోర్ట్ చేయాలి. మీకు కూడా ఒక బాధ్యత ఉండాలి. మీడియా వాళ్ళకి కూడా మీరు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ ఈ యొక్క ఎలక్షన్స్ అనేది అందరూ కూడా ఓటు వినియోగించే విధంగా మీ నుంచి కూడా కొంత అవేర్నెస్ తీసుకురాగాలని కోరుతున్న వ్యవస్థలో ఓటుకు చాలా గొప్ప విలువ ఉంది. అది మన పాఠశాలలో పిల్లలకు తెరాలనే ఉద్దేశంతో ఈ మాక్ పోలింగ్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే ఇది జనరల్ ఎలక్షన్ ఏ మాత్రం తీసుకోకుండా అన్ని దానికి తగినట్టుగా పిల్లలకు చిన్న విషయం అంటే పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం మొదలుపెట్టి ఓటర్లు ఏ విధంగా వస్తారు, ఏజెంట్లు ఏ విధంగా నియమిస్తారు, ఇవన్నీ తెలిసేటట్టుగా వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. మరి ఇప్పటికీ మన పాఠశాలలో ఓటింగ్ అంటే దాదాపు 90% జరిగింది. ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు ఏ విధంగా ఎన్నుకుంటారు, వాళ్ళు ఏ విధంగా ప్రజాపాలన అందియాలి, మంచి ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశము నేటి బాలురే రేపటి భావి భారత పౌరులు అంటారు కాబట్టి వాళ్ళకి తెరవడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా రేపటి నాడు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా మోటివేట్ ఎడ్యుకేషన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాను. ధన్యవాదాలు. కండక్ట్ చేయడం వల్ల ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలా ఉంటుందనే ప్రాసెస్, ఓటు హక్కు యొక్క వినియోగాన్ని గురించి చెప్పడం జరిగింది. ఇలా ఎలక్షన్ టీచర్లు దాని వల్ల ఓటు హక్కు వినియోగం గురించి తెలపాలని స్కూల్లో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ వాళ్ళ సొంతంగా కృషి చేసి పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటే వాళ్ళు ఎట్లా ఎంపిక చేసుకోవచ్చు అని బాల్యం నుంచి అలవాటు కావాలని ఊర్లో వీళ్ళ ద్వారా ప్రజలందరికీ ఓటు హక్కు వినియోగించడం వల్ల ఎంత మేలు జరుగుతుందో అని చిన్నప్పటి నుంచే వాళ్ళకి అవగాహన కలగడం వల్ల పెద్దగా అయ్యాక వాళ్ళ ఓటుని ఖచ్చితంగా వినియోగించుకోగలుగుతారని, పౌరులుగా అయినాక ఇంకో నలుగురికి ప్రచారం చేయగలుగుతారని ఈ మాక్ పోల్ ఉద్దేశం. కాబట్టి
మా స్కూల్లో ఉన్న ఉపాధ్యాయ బృందం అంతా ఓటు హక్కు విలువని తెలుపుతూ దీన్ని దిగ్విజయంగా చేశారని భావిస్తున్నాను. నిర్వహించడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులు నెక్స్ట్ వాళ్ళు ఓటర్స్ గా ఉంటారు. 2 years లోపల జరిగింది. ఇది నాకు మాక్ పోల్ లాగా అనిపించలేదు, నిజమైన ఎలక్షన్స్ లాగానే అన్ని ఒక వింగ్ లో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా గానీ ఏజెంట్స్ గానీ ఒక పద్ధతి ప్రకారంగా అది నిజమైన బ్యాలెట్ అన్నట్టు చాలా పర్ఫెక్ట్ గా నిర్వహించడం జరిగింది. దీనికంతా కూడా మా స్టాఫ్ అందరం కూడా మేము కోఆపరేటివ్ తో దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. హెచ్ఎం గారు దీనికి సహకరించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ కార్యక్రమం. దేశంలో ఓటు హక్కు వినియోగం గురించి పాఠశాలలోని విద్యార్థులు తెలుసుకోవడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఫ్యూచర్ లో ఓటు హక్కు వినియోగాన్ని, ఆ ఓటు హక్కు వల్ల అమూల్యమైన విలువలు తెలుసుకోవడం కోసమని మా పాఠశాలలో ఈ మాక్ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్ చాలా సజావుగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా నిజంగానే ఓటు వినియోగించుకుంటే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓటు హక్కు వినియోగం గురించి తెలియజేసిన మా సోషల్ టీచర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నామండి. అలాగే హెల్ప్ చేసిన టీచర్లందరూ కూడా కృతజ్ఞతలు. మరి ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెన్స్. మరి ఆ ఇంపార్టెన్స్ తెలియజేయడానికి మరి మన పాఠశాలలో మరి సోషల్ టీచర్ అయినటువంటి విజయ్ కుమార్, అదేవిధంగా ఉపాధ్యాయ బృందం అంతా కూడా 2-3 రోజుల నుంచి ఈ ప్రాసెస్ కోసం చాలా కష్టపడి మరి ఇంత దిగ్విజయం పరచడానికి కారకులైనటువంటి సోషల్ విజయ్ కుమార్ సారు, అదేవిధంగా మా స్టాఫ్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇందుకు సహకరించిన ఉపాధ్యాయ బృందాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మరి ఇంకా ఘనంగా నిర్వహించడానికి ఉపాధ్యాయ మిత్రులందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తిరగడం కోసం ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం ఉద్దేశంతో మన రాయపోల్ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి హెడ్ మాస్టర్తో పాటు మన స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా చాలా చేతనిచ్చారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. My name is K. Maheshwari, APMG Rupika, PMO. నేను పీఓ టీ శ్వేత. మా కాన్స్టిట్యూషన్ లో 4 మెంబర్స్ PS1, PS2, PS3. ఈ రోజు ఎలక్షన్ చాలా బాగా జరిగినాయి. ఈ అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ సార్ కి అలాగే స్టాఫ్ టీచర్స్ కి థాంక్స్. లో ఓటర్స్ 48 అయితే 36 మెంబర్స్. జి అంజలి. ఈ రోజు నేను ప్రెసిడెంట్ ఆఫీసర్ గా పనిచేశాను. ఏపీలు కూడా చాలా మంచిగా వర్క్ చేశారు. ఓపీఓలు మా దాంట్లో 49 టోటల్ అయితే 37 మెంబర్స్ వచ్చి ప్రెసిడింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. మాది కాన్స్టిట్యూషన్ 9. అలాగే PS నెంబర్ 2 ట్రైపోల్ వెస్ట్. మా ఏపీ వాళ్ళు గిట్లా అందరూ బాగా పనిచేశారు. ఏ గందరగోళం ఏవి లేకుండా మంచిగా జరిగింది. దీని గురించి ఎలా చెప్పారంటే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, మరి అట్లా ఓటు హక్కు ఎలాంటిది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది సార్ వాళ్ళు దీనికోసం మనకి ఎలక్షన్స్ స్కూల్లో పెట్టారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు అనుప్రియ, 10th AM చదువుతున్నాను. నేను ఈ రోజు ప్రెసిడింగ్ ఆఫీసర్ 1 గా పనిచేశాను. అండ్ పోలింగ్ బూత్ లో సేమ్ ఎట్లాగైతే ఎలక్షన్ జరుగుతాయో అట్లనే జరిగింది. 48 మెంబర్స్ ఉంటే 37 మెంబర్స్ పోలింగ్ ఎలక్షన్ అయింది. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మేము ZHS స్కూల్ రాయపూర్ లో మీడియాగా చేసాము. మాది ఛానల్ పేరు TV9. మేము అన్ని పోలింగ్ బూత్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేసాం. ఓట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి వాళ్ళు మాకు చెప్పారు. ప్రతి ఒక్కరిని మేము ఇంటర్వ్యూ చేసాం. అలాగే కాంటెస్ట్ అయ్యే వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసాం. అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. కెమెరామెన్ సుశాంత్ విత్ TV9.
NTV channel. Today we came to the Lectures Raipur mock election. We observed they are very disciplined. There are no problems. There are no issues about the elections. It is successfully completed. In Shirsha B6 channel. నేను ఇవాళ రాయపూర్ ZPHS స్కూల్లో ఎలక్షన్స్ ఇంటర్వ్యూ చేసిన. అన్ని పోలింగ్ బూత్ లో దగ్గరికి వెళ్ళి అందరినీ ఇంటర్వ్యూ చేసిన. అందరూ వాళ్ళ విజయం గురించే చెప్తున్నారు. స్కూల్లో జరిగే మార్పులు కూడా చెప్పారు. ఎవరు గెలిచారో వాళ్ళది మాత్రం స్కూల్ మారిపోతుందని అనుకుంటున్నాం. Cameraman Jeshwant. My name is A. Praulika. I am studying in 10th class. My symbol is tree. I చదివితే వస్తుంది జ్ఞానం మేము గెలిపిస్తే వస్తుంది. ఎమ్మెల్యే సభ్యుగా నేను గెలుస్తానని అనుకుంటున్నాను. మేము గెలుస్తామని అనుకుంటున్నాం. ఎమ్మెల్యేగా 10th క్లాస్ నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డాను. రాయపూర్ ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి కే సౌమ్య, డి సౌమ్య. నేను గెలుస్తామని. మై నేమ్ ఇస్ ఎస్ రంజని. మా సింబల్ వచ్చేసి బుక్. నేను గెలుస్తామని పక్కా అనుకుంటున్నాను. నేను కూడా ప్రచారం కూడా బాగా చేశానని అనుకుంటున్నా. అందరు కూడా కోటి నాగేశ్వరని నేను ఆశిస్తున్నాను. నేను గెలుస్తామని గట్టి నమ్మకం నాకు. ప్రసాద్, నా గుర్తు బాల్ గుర్తు. 10th క్లాస్ నుంచి నిలబడ్డాను. గెలిస్తే స్కూల్ చేంజ్ చేస్తాము. స్టూడెంట్స్ డిసిప్లిన్ ఉండేది చూస్తాము.
రాసురానా చరిత్ర తిరిగి రాసి ప్లస్ లోపటి ఇండిపెండెంటా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఏం రావాలంటే రాదు కదా Yes, number 5. Total votes 49. Assigned in the ballot box 38. Postal ballot 5. నిర్వహిస్తున్న హెడ్ మాస్టర్ సార్ గారిని సాదరంగా వేదిక పైనకి ఆహ్వానిస్తున్నారు. తన బాధ్యతలు నిర్వహిస్తున్న సుచరిత మేడం గారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమానికి ఆర్ఓగా ఏఆర్ఓగా వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్ని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాను. చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఉదయాన్నే మన పాఠశాలలో మాక్ పోల్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఆ మాక్ పోల్ ఫలితాలను తెలుసుకుందాం. మార్నింగ్ నుంచి మన పాఠశాలలో అంతగా హడావుడు మనందరూ అదృష్టంగా భావిద్దాం. మరి ఈరోజు జరిగినటువంటి మరి విజయ్ కుమార్ సార్ గారికి అదేవిధంగా మన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిజంగా ఎలక్షన్స్ ఏ విధంగా మరి ఈరోజు మన పాఠశాల నిర్వహించుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా మరి 5 బూతులు మన పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి ఒక్కొక్క బూత్ లో 4 కాంటెస్టెంట్స్ గా పోటీ చేయడం జరిగింది. మరి వాటి యొక్క రిజల్ట్ కూడా ఇప్పుడు నా దగ్గర ఉంది. మరి ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాను. రాయపూర్ ఈస్ట్ జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తున్నా మరి పోస్టల్ బ్యాలెట్స్ 5 పోస్టల్ బ్యాలెట్స్ గాను 1 పుస్తకానికి 1 పెన్కి 1 బ్యాగ్కి రంగు చెట్టుకొచ్చి 105 కూడా రాలేదు. అదేవిధంగా మొత్తం 41 ఓట్లు 48 ఓట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ రాయపూర్ ఈస్ట్ బూత్ కి 41 పోలింగ్ 7 మాత్రమే పోలింగ్ కాలేదు. మొత్తం మరి గెలుపొందినటువంటి వ్యక్తి బంధుగుర్తు భువనేశ్వరి భానుప్రసాద్ మరి 21 ఓట్లతోనే మరి రాయపూర్ ఈస్ట్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రవల్లిక 9 ఓట్లు గెలుచుకుంది. మరి 12 ఓట్ల మెజార్టీతో రాయపూర్ ఈస్ట్ స్థానానికి గెలుపొందినటువంటి భానుప్రసాద్ ని ముందుకు రావాల్సిందిగా మరొకసారి తెలియజేసుకుంటూ బుక్ కి 5 ఓట్లు, పెన్ కి 4, బాల్ కి 21, ట్రీ కి 9. అంటే పోటీలో బుక్ కి 5 ఓట్లు, పెన్ కి 7, నోటాకి 3 ఓట్లు పడ్డాయి. సో రాయపూర్ వెస్ట్ లో మరి ఏ క్యాండిడేట్ కూడా నచ్చినట్టుంది. 3 అభ్యర్థి ఓటర్స్ కి 3 నోటాకి వేసారు వాళ్ళు. మరి
గెలుపొందినటువంటి అభ్యర్థి గెలుపొందింది. ప్రత్యూష రావాల్సిందిగా కోరుతున్నాను. గెలుపొంది కాబట్టి మరి గివ్ బిగ్ హ్యాండ్ క్లాప్స్. నిన్న నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాం, అయినా కానీ ఒక 7, బాల్కి 16, చెట్టుకు 7, నోటా కూడా 2 వచ్చినాయి. ఎవరు నచ్చలేదు, ఇద్దరు ఓటర్స్కి ఇన్వాల్వ్ 1 అయిపోయింది. మరి గెలుపొందినటువంటి అభ్యర్థి తరుణి 9 ఓట్ల మెజార్టీతోని కొంచెం ముందురా కొంచెం ముందు ప్యాకెట్ చూపి. రాయపల్ సౌత్ కి బుక్ కి 5 ఓట్లు, పెన్ కి 16, బాల్ కి 14, ట్రీకి 11, నోటాకి 1. సో ఇక్కడ కూడా చేసినటువంటి అభ్యర్థి సహస్ర 2 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. చాలా తక్కువ మెజార్టీతో గెలుపొందింది. చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. వాస్తవానికి మరి 7th క్లాస్ అమ్మాయి నాకు బాగా నచ్చినటువంటి స్టూడెంట్ నామకరణం చేయడం జరిగింది. ఇందులో పోస్టర్ మొత్తం 5, అందులో బుక్కు 1, పెన్నుకు 7, పెన్నుకు 1, బాల్కు 3, ట్రీకు 1, టోటల్ 4 బ్యాట్స్. బాల్కు 3, ట్రీకు 1, టోటల్ 5 వచ్చేసినాయి. తర్వాత ఇక్కడ టోటల్ పోల్ అయినాయి, టోటల్ 43 ఓట్స్. బాల్కు వచ్చేసి 26 ఓట్స్. శివకుమార్ ఇతనే విన్నర్. టోటల్ 17 ఓట్స్ మేయటి, 17 ఓట్ల మేయటి తోటి శివకుమార్ గెలిచినమాట. బాధ్యతలు నిర్వహించిన నా తోటి మిత్రులను మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. ఈరోజు మన స్కూల్లో మాక్ పోల్ జరిగింది. ఇట్లా మాక్ పోల్ చేయడం వల్ల మనకు అందరికి ఎట్లా ఎలక్షన్స్ అవుతాయి అని ఓటర్స్ మనం ఈరోజు అయ్యాము ఫస్ట్ టైం. నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఓట్ వేసినందుకు. ఈరోజు మనం మోప్ ఎలక్షన్స్ జరుపుకున్నాము. రాయపోల్ సౌత్లో ఈస్ట్లో ఉన్నాను. చాలామంది చక్కగా ఓట్స్ వేసినారు. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 7th ఇంగ్లీష్ మీడియం, 7th క్లాస్. కోట్లు వేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నా కోట్లు ఎలా వేయాలో తెలియదు, ఈరోజు తెలిసింది ఎలా వేయాలో. 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఓట్లు వేసినందుకు. మనందరికీ ఓట్లు ఎలా వేయాలో కూడా తెలియదు, కానీ విజయ్ కుమార్ సార్ వల్ల ఓట్లు ఎలా వేయాలో కూడా తెలుసుకున్నాం. అలాగే నేను బుక్ గుర్తు నుంచి ముందుకు వచ్చాను. విన్ అయిందేమో మా క్లాస్ తరుణి. తన గిడంగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. అందరికీ వారి వారి బాధ్యతలను చక్కగా నిర్వహించి. మిస్ పి భావన ఫ్రమ్ 10th క్లాస్. నేను ఈరోజు ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్. ఒక సాగదు సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అన్యాలే ఉండవు, ప్రేమ జాలి. గవర్నర్ గారు వస్తున్నారు కాబట్టి గవర్నర్ గారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. V6 న్యూస్ రిపోర్టర్గా చేసినందుకు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసిన నేను సీఎం రేవంత్ రెడ్డి వీడియోలు చాలా చూసిన. నైట్ ఆయన చేసినట్టు నేను నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రమ్ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. ముందుగా
టీచర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఓట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. బట్ సోషల్ సార్ విజయ్ కుమార్ సార్ మనకు ఓట్ ఎలా వేయాలో చేపించిండు. అలాగే నేను PS1 ప్రిసైడింగ్ ఆఫీస్గా చేశాను. నేను అక్కడ ఏమేం చేసినో అవన్నీ నేను ఈరోజు ఓటు ఎవరైనా 18 ఇయర్స్ తర్వాత వేస్తారు. కానీ ఇప్పుడు మనం 6th to 10th వరకు వేసినామంటే దానికి కారణం ఎవరు? మన విజయ్ కుమార్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ మీడియం ఈరోజు నేను ప్రిసైడింగ్ ఆఫీసర్గా జాబ్ చేశాను. ఈరోజు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇంకా ఎన్ని రోజులు మనకి తెలియదు ఓట్ ఎలా ఉంటుందో, ఎలక్షన్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఎందుకంటే మనకి ఇంకా 18 ఇయర్స్ నిండలేదు. ఇప్పుడు మనం మన స్కూల్లోనే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో మనం ఓటింగ్స్ చేసినాం, తెలుసుకున్నాం మనం ఓటింగ్స్ ఎలా జరుగుతాయని. థ్యాంక్ యూ టు ఆల్. ఈరోజు మాక్ ఎలక్షన్స్ జరిగినాయి మన స్కూల్లో. నేను P1గా చేసిన. ఈరోజు మనం ఎలక్షన్స్ ఎట్లా జరుపుకుంటామో తెలుసుకున్నాం అండ్ ఓట్స్ కూడా వేసినాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మై నేమ్ ఈస్ K. Maheshwari. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. ఈరోజు నేను ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేశాను. మనకు ఓట్లు ఎలా వేస్తారో ఎవరికి తెలీదు. ఈరోజు మనం విజయ్ కుమార్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకు ఓటింగ్స్ ఎలా జరుగుతాయో చూపించడం కోసం ఈ మాక్ పోల్ నిర్వహించారు. విజయ్ కుమార్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. భానుప్రసాద్ అనే నేను సన్మార్గంలో నడుస్తూ పాఠశాలకు, ఉపాధ్యాయులకు, సమాజానికి అండగా నిలుస్తానని అంకిత భావంతో విద్యాభ్యాసం చేస్తూ మాటలలో చేతలలో సత్యాన్ని పాటించి క్రమశిక్షణగా ఉంటానని, హరితాహారం మిడ్ డే మీల్స్ సక్రమంగా అమలయ్యేలా కృషి చేస్తానని, పాఠశాలకు అభివృద్ధికి అన్ని విధాల పాటు పడతానని, బాధ్యత గల పౌరునిగా రూపొందుతానని, మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందుతానని నా వంతు కృషి చేస్తాను. పాఠశాల విద్యార్థి నాయకుడిగా నా కర్తవ్యాన్ని శుద్ధితో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగదేశాల లేకుండా విద్యార్థులందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను సన్మార్గంలో నడుస్తూ పాఠశాలకు, ఉపాధ్యాయులకు, సమాజానికి అండగా నిలుస్తానని అంకిత భావంతో విద్యాభ్యాసం చేస్తూ మాటలతో చేతలతో సత్యాన్ని పాటించి క్రమశిక్షణగా ఉంటాను. హరితహారం మిడ్ డే మీల్ సక్రమంగా అమలయ్యేలా కృషి చేస్తానని, పాఠశాల అభివృద్ధికి అన్ని విధాల పాటు పడతానని, బాధ్యత గల పౌరునిగా రూపొందుతానని, మన దేశాన్ని అభివృద్ధి చెందిన రూపొందడానికి నా వంతు కృషి చేస్తున్నాను. పాఠశాల విద్యార్థి నాయకుడిగా నా అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగదేశాలు లేకుండా విద్యార్థులందరికీ న్యాయం చేస్తానని దైవశాస్త్రిగా ప్రమాణం చేస్తున్నాను. నేను తరుణి అనే నేను సన్మార్గంలో నడుస్తూ పాఠశాలకు, ఉపాధ్యాయులకు, సమాజానికి అండంగా నిలుస్తానని అంకిత భావంతో విద్యాభ్యాసం చేస్తూ మాటలలో చేతలలో సత్యాన్ని పాటించి క్రమశిక్షణగా ఉంటాను. హరితహారం మిడ్ డే మీల్ సక్రమంగా అమలయ్యేలా కృషి చేస్తానని, పాఠశాల అభివృద్ధికి అన్ని విధాల పాటు పడతానని, బాధ్యత గల పౌరునిగా రూపొందుతానని, మరి మన దేశ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందడానికి నా వంతు కృషి చేస్తాను. పాఠశాల విద్యార్థి నాయకుడిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు లేకుండా విద్యార్థులందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సహస్రి అని నేను సన్మార్గంలో నడుస్తూ పాఠశాలకు, ఉపాధ్యాయులకు, సమాజానికి అండగా నిలుస్తానని అంకిత భావంతో విద్యాభ్యాసం చేస్తూ మాటలలో చేతలలో సత్యాన్ని పాటించి క్రమశిక్షణగా ఉంటాను. హరితహారం మిడ్ డే మీల్ సక్రమంగా అమలయ్యేలా కృషి చేస్తానని, పాఠశాల అభివృద్ధికి అన్ని విధాల పాటు పడతానని, బాధ్యత గల పౌరునిగా రూపొందుతానని, మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందడానికి నా వంతు కృషి చేస్తాను. పాఠశాల విద్యార్థి నాయకుడిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ
రాగద్వేషాలు లేకుండా విద్యార్థులందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను అండగా నిలుస్తానని అంకితం భావంతో విద్యాభ్యాసం చేస్తానని మాటల్లో చేతల్లో సత్యాన్ని పాటించి క్రమశిక్షణ తరపున వారి తరపున సీఎంగా మా నాయకుడిగా సీఎం నాయకుడిగా భానుప్రసాద్ ఎన్నుకున్నాము. సీఎంగా ఎన్నుకున్న భానుప్రసాద్ గారిని My name is A. Banu Prasad. All of you, thank you. ఓటు వేసిన అందరికీ ఏని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. గెలిపించినందుకు నా బాధ్యతగా నిర్వహిస్తానని గ్రౌండ్ క్లీన్గా చేపి బ్లాక్ బోర్డ్స్, ఫ్యాన్స్, డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉంచుతానని, పిల్లలని క్రమశిక్షణగా ఉంచుతానని, నేను కూడా క్రమశిక్షణగా ఉంటానని హామీ ఇస్తున్నాను. నన్ను గెలిపించినందుకు మరొకసారి థ్యాంక్ యూ. పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు ఓటు ఇచ్చిన ప్రతి ఒక్కరికి స్కూల్లో ఉన్న ప్రతి సౌకర్యాలను చేయిస్తా అని హామీ చేస్తున్నాను. పర్టికులర్గా వీక్ స్టూడెంట్స్ని చాలా బాగా దగ్గరుండి చదివిస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. I'm studying 7th English medium. I am very happy. Why? Because అందరూ నాకు ఓటేసి గెలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చెప్తే నేను సాల్వ్ చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, నా తోటి ఉపాధ్యాయ బృందం, పిల్లలందరికీ ఆశీస్సులు. నేను మామూలుగా ఎన్నో రోజుల అనుభవంతో కూడా అన్నీ చెప్పినా కానీ పోలింగ్ బూత్కి వెళ్ళినాక ఓటు వేసేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఈరోజు పిల్లలందరూ ఉత్సాహంతో వచ్చి ఒకరిద్దరు కన్ఫ్యూజ్ అయినాక ఒక 6-7 ఓటు నుంచి పర్ఫెక్ట్గా వేయడం తెలుసుకున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పిల్లలందరూ ఓటు వినియోగించుకొని చదువు లేనోళ్ళు బాగా ఓటు వినియోగించుకుంటున్నారు. బాగా చదువుకునే వాళ్ళు అసలు ఓటును వినియోగించుకోలేకపోతున్నారు. ఆ ఉద్దేశంతోనే ఎంత చదువు చదివినా వాళ్ళ ఓటుని పర్ఫెక్ట్గా వినియోగించుకోవాలని బాల్యంలోనే ఇది స్కూల్ అసెంబ్లీ ఎలక్షన్స్ నిర్వహించి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని, కాలంతో నిర్ణయించబడిన పనైనా దాన్ని సఫలీకృతం చేయగలిగినారు. పిల్లలు చాలా ఉత్సాహంతో నేర్చుకోవాలన్న ఉద్దేశంతో కౌంటింగ్తో సహా మాలాగా మేము ఎంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నామో అంత పర్ఫెక్ట్గా చేసిరు. వాళ్ళ ఓటును ఎక్కడ 1-2 ఓట్లతో వేస్ట్ అయినాయి కానీ మిగతా ఎక్కడ నిరుపయోగం కాలేదు. ఈరోజు ఈ సమయాన్ని ప్రతి నిమిషాన్ని చాలా కేర్ఫుల్గా వినియోగించుకున్నారని నేను అనుకుంటున్నాను. దీన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించిన విద్యార్థులకి మరియు నా తోటి ఉపాధ్యాయులందరికీ థ్యాంక్ యూ. టీచర్స్కి, సార్స్కి, విద్యార్థులందరికీ గుడ్ ఈవినింగ్. ఎలక్షన్స్ ఇక్కడ చాలా బాగా నిర్వహించారు పిల్లలందరూ. నేనైతే నాకు 18 ఏళ్ళు ఓటు వచ్చినా కానీ నేను మొన్న వేసిన ఓటు ఎప్పుడు వేయలేదు అసలు ఓటు. ఎందుకంటే మాది కూడా విలేజే. మేము అక్కడ నాకు మామూలుగా 22-23 ఇయర్స్కే జాబ్ రావడంతో వేద్దాంలే తర్వాత అని అనుకున్నా. ఇంకా అప్పటి నుంచి డ్యూటీలు చేయడమే సరిపోయింది. నేను ఎప్పుడు ఓటేయలేదు. మొన్న మాత్రం బ్యాలెంట్ ఓటేసిన. ఇక్కడ మామూలు దానికైనా మీరందరు కలిసి నిజమైన ఎలక్షన్స్ లాగానే జరిగింది ఇక్కడ. అందరూ చాలా బాగా చక్కగా చేసిరు. ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడడం అందరి ముందు. ఓకే. మాకు ఎలక్షన్లో అంటే మామూలుగా ఓటేయాలంటే 18 సంవత్సరాలు కంపల్సరీగా ఉండాలి. నాకు వచ్చి నుంచి ప్రతిసారి ఎలక్షన్ ఓటేసేవాడిని. ఎలక్షన్ ఉంటే పట్ల కంపల్సరీ నేను పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేదాన్ని. అంటే ఈరోజు మన స్కూల్లో మాక్ పోలింగ్ మన విజయ్ కుమార్ చొరవతో జరగడం జరిగింది. అంటే ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు
అంటే చాలా వరకు పోలింగ్ అంటే తెలియదు పిల్లలకు, అసలు పోలింగ్ బూత్కి అలౌ చేయరు. అంటే పిల్లలకి అన్నది ఈరోజు పోలింగ్ ఎలా జరపాలి, ఓటింగ్ ఎలా చేయాలి, కౌంటింగ్ ఎలా చేస్తారు అనేది పిల్లలకు చక్కగా అర్థమైంది. థ్యాంక్స్. Headmaster sir and my dear colleagues and POs, APOs, polling officers, national media and state media, Raipol media, Governor, CM, cabinet ministers, voters. ఓటర్ దినోత్సవంలో డెమోక్రసీ అంటే ప్రజల యొక్క పాలన ఏ విధంగా ఉంటుంది అనేది మనం కళ్ళ కట్టినట్టు ఈరోజు చూసినాం. మనము మామూలుగా అయితే లెసన్లో చూస్తాం, మీరు చదువుకుంటారు, మేము కూడా చదువుకున్నాం. కానీ మాక్ పోల్ మేము చిన్నతనంలో ఎప్పుడు చూడలేదు. 18 years తర్వాత ఓటు హక్కు వచ్చిన తర్వాత వేయడం జరిగింది. మీకు ఈరోజు ఈ ఓటు హక్కు గురించి అంత ఇంపార్టెన్స్ ఎందుకుంటుందంటే కొన్ని ప్రాంతాలు బాగా వెనుకబడిపోతున్నాయి, కొన్ని ప్రాంతాలు బాగా డెవలప్ అయిపోతున్నాయి. అంటే ఎందుకు అట్లా జరుగుతుంది? సరైన నాయకుడిని మనం వెనుకోకపోతే అట్లా జరుగుతుంది. డబ్బు తీసుకొని ఓటు వేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. రకరకాల ఆపర్చునిటీస్ ఇస్తుంటారు అనమాట. అట్లాంటి వాటికి కూడా మనం ఏం చేస్తుంటాము, ఏదో రకంగా వాళ్ళకు ఓటేస్తాం, వాళ్ళు చెప్పినట్టు వింటాం. ఈరోజు మీరు నిజమైన నాయకులను వెన్నుకోవాలంటే మనకు దాని యొక్క ప్రాముఖ్యత అనేది కూడా చాలా అవసరం, తెలుసుకోవాల్సిన బాధ్యత. విలేజ్ డెవలప్ కావాలి. ఇంకా ఎంతో అభివృద్ధి సాధించింది మన భారతదేశం. వేరే దేశాలకు ధీటుగా మనం అన్ని రంగాలలో ముందు స్థాయిలో ఉంటున్నాం. కానీ ఇంకా విలేజ్లలో ఉండే ప్రాంతాలు ఇంకా చాలా వెనుకబడిపోతున్నాయి. సరైనటువంటి విద్యకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా సరిగ్గా ప్రొవైడ్ చేస్తలేవు. ఎందుకు జరుగుతుంది అట్లా? సో అట్లాంటి సౌకర్యం మన స్కూళ్ళలో ఈరోజు మనం చూసినాం. ప్రత్యక్షంగా క్యాంపెయిన్ కూడా చేసారు, ప్రతి బ్యాలెట్ పేపర్ కూడా ఇష్యూ చేసిండు. అంటే ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి, ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఎవరు, ఓటు వేసిన వాళ్ళు ఎవరికి చెప్పొద్దన్నాం. నాకు తెలిసిన వాటికి చెప్పకపోవచ్చు, కానీ మామూలుగా మేము ఓటింగ్ కౌంటింగ్లలో కూడా పార్టిసిపేట్ చేస్తుంటాం. అక్కడ ఏం జరుగుతుందంటే చాలా వేరే రకాల ఖర్చులే ఉండే, అవసరాలే ఉండే అనమాట. అంతా ఈ రెండు మన కళ్ళు ఏ విధంగా అవసరమో విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, ఈ రెండు చాలా అవసరం అంట. ఈ రెండు అన్ని ఉచితంగా ఇచ్చినా సరే మనకు అంత డెవలప్ అవుతాయి. ఈ రెండు ఇస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు మేము ఫస్ట్ ఏం చెప్పదలుచుకున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ప్రజాస్వామ్య దేశం. మన ప్రజాస్వామ్య దేశంలో మన ఓటు యొక్క విలువ ఏంటిది, మన ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి, మనం సరైన వ్యక్తిని ఎలా ఎన్నుకోవాలి అనే విషయాలు మీరు బాగా తెలుసుకున్నారనుకుంటున్నాను. ఇంకో విషయం ఏం తెలుసుకున్నానంటే, నేను మాత్రము ఓటింగ్ దాంట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఒక విషయం మాత్రం తెలుసుకున్నాను. ఏంటంటమ్మా, మీరు 1 or 2 daysలోనే చాలా పర్ఫెక్ట్ అయ్యారు. నేను PS నెంబర్ 5 ముక్నూరు చేశాను. అందులో ఉన్న నా PO, APO ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా విధిని నిర్వర్తించారు. ఎక్కడ కూడా పాపం ఒక్కసారి చెప్తే అర్థం చేసుకున్నారు, చేయగలిగినారు. ఎవరికో ఒకరు కొంచెం టెన్షన్ ఉంటుంది, కానీ మేము ఇన్నిసార్లు చేసినా మేమన్నా కొంచెం టెన్షన్ పడతాం, కానీ మీరు చాలా బాగా రిలాక్స్గా అనిపించింది ప్రోగ్రామ్ మాత్రం. కాబట్టి మీకు ఏం తెలుసుకున్నారంటే, మీరు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆ ఓటు వినియోగించుకున్న దాంట్లో అది వ్యాలిడ్ ఓటా, ఇన్వాలిడ్ ఓటా అని ఈరోజు మన కౌంటింగ్ ప్రాసెస్లో కూడా మన POs కూడా తెలుసుకున్నారు. ఎలా వేస్తే అది ఓట్ అనేది వ్యాలిడ్ అవుతుంది, ఎక్కడ ఏ మిస్టేక్ చేయడం వల్ల ఇన్వాలిడ్ అవుతుంది అనే విషయం తెలుసుకున్నారు పిల్లలు. సక్సెస్ఫుల్గా అందరు చేయొచ్చు అని పర్మిషన్ ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. సీఎం నుంచి రకరకాలుగా ఎన్నుకొనబడ్డాడు. అందరికీ ఈ సందర్భంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి గత 2 రోజుల క్రితం జాతీయ ఓటర్ దినం వాతావరణం నెలకొన్నది. ఇలాంటి వాతావరణం అంటే 2 గొప్ప కార్యక్రమాలు జరుపుకున్నాం. నిన్ననే మనం గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. ఆ వెంటనే ఈ రోజు పరిణామంగా ఉంది. ఇప్పుడు దాకా ఏ పాఠశాల, మేము గతంలో చేసిన ఏ పాఠశాల ఈ కార్యక్రమం జరగలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. పాఠశాలలు నిర్వర్తించడము ఇదే మొదటిసారిగా నేను చూస్తున్నాను. చాలా గర్వపడుతున్నాను, ఆశ్చర్య కూడా పడ్డాను. అయితే విద్యార్థులు చాలా చక్కగా నిర్వర్తించారు. ఓట్లు వేయడం కానీ, అదేవిధంగా
పోలీస్ సిబ్బంది పాల్గొనేటువంటి వారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అలాగే నా ఉపాధ్యాయ బృందానికి అందరికీ శుభ సాయంత్రం. పిల్లలందరికీ ఆశీర్వచనాలు. ఇవాళ చాలా కొత్తగా అనిపించింది కదా అందరికీ. మార్నింగ్ నేను లేకపోయాను కానీ నేను కూడా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. మీతో ఒక అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. అలాగనే ఆఫ్టర్నూన్ సెషన్లో మీతో నేను కలిసిపోయి మమేకమైపోయి కౌంటింగ్లో కూడా ఉన్నాను. సో చాలా కొత్తగా అనిపించింది. పాఠశాల వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా అద్భుతంగా నాకు అనిపించింది ఈరోజు. ఏదైనా చదివిన దాన్ని అంటే ఒకవేళ ఏదైనా విషయాన్ని మీరు చదివినట్టయితే ఒక 25% తెలుసుకుంటారు. చూసినట్టయితే విజువలైజేషన్ చేసినట్టయితే ఒక 50% తెలుసుకుంటారు. కానీ వాళ్ళు ప్రాక్టికల్గా మీరే అందులో పాల్గొని చూసి చేసి తెలుసుకున్నారు కాబట్టి అసలు ఎలక్షన్లు అంటే ఏంటివి, ఎట్లా జరుగుతాయి అనే ఎన్నో సందేహాలు పిల్లల మనసుల్లో ఎప్పుడూ ఉన్నాయి. మాకు ఎలక్షన్ రూట్ పడిందిరా అని నేను 10th క్లాస్ పిల్లలకి చెప్పినప్పుడు పిల్లలు మరి మీరెట్లా ఓటేస్తారు టీచర్, మీ డ్యూటీలు ఉంటాయి అని అడిగిండ్రు కొంతమంది పిల్లలు నన్ను. సో దానికి సమాధానము పోస్టల్ బ్యాలెట్. చూసుంటారు మీరు ఈరోజు పోస్టల్ బ్యాలెట్ అనేది. అట్లా మేము ముందుగా ఓటేస్తాము. ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ ఓటింగ్ అనేది నిర్వహించబడుతుంది. సో ఇది ప్రాక్టికల్గా మనం ఈరోజు చేసి తెలుసుకొని మనం అనుభవపూర్వకంగా నేర్చుకున్నాము. ఇది మా పిల్లలు ఎప్పుడూ మర్చిపోరని అనుకుంటున్నాను. అలాగే మాకు కూడా చాలా ఆనందదాయకమైన వాతావరణం ఈరోజు మేము చూసాం సార్. దీనికి సోషల్ సార్ విజయ్ కుమార్ సార్ గారికి కానీ, అలాగే హెచ్ఎం సార్ గారు కానీ, అలాగే మన తోటి ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గారికి. అలాగే నాతోటి ఉపాధ్యాయులు, ఈరోజు పోలింగ్లో పాల్గొన్నటువంటి సిబ్బంది, పోటీ చేసినటువంటి సిబ్బంది, ఓట్లు వేసినటువంటి ఓటర్లందరికీ కూడా ఓటర్ దినోత్సవం జనవరి 25 అంటే మొన్న అయిపోయింది. ఈరోజు మీరు ఓట్లేసి ఆ ఓటర్ దినోత్సవం యొక్క సార్థకత చేకూర్చారు. సో దీనికంటే ముందు ఏంటంటే ఈ ఓటర్ డే మొన్న అయిపోతే ఈరోజు మాక్ పోల్ చేయడానికి మెయిన్గా చేయాలనే ఆలోచన విజయ్ సార్కి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు రాలేదు ఆలోచన. నేను పక్కన చాలాసార్లు ఉన్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో విజయ్ సార్కి ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే పాత హెచ్ఎం సార్ అన్నప్పుడు వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చింది అంటే, సరే కొంచెం బాధపడ్డా చెప్తాను సార్. ట్రాన్స్ఫర్స్ ఉండే మొన్న జూన్ జూలైలో. ఆ ట్రాన్స్ఫర్స్లో పోయే కంటే ముందు సార్ 13 years అయిందా మీరు వచ్చేటికి? 13 years దాదాపు 12 years అబవ్ అయింది. సో కాబట్టి నేను పోయేటప్పుడు చేసిపోవాలనే ఆలోచన ఫస్ట్ బేస్ అనేది ఆలోచన అనేది బీజం పడింది ఎప్పుడు అంటే అప్పుడు పడింది. ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ కంటే ముందు చేసిపోవాలనే ఆలోచన బీజం పడింది. సో అంటే ఒక కార్యక్రమం జరగాలంటే ఫస్ట్ ఆలోచన రావాలి. ఆలోచన వస్తే సరిపోదు. ఆలోచన తర్వాత దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అనేటువంటి వ్యూహాన్ని రూపొందించుకోవాలి. కాలేదు చిన్న చిన్న అవాంతరాల వల్ల సతికిచ్చారు. అట్లాగే కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు చూశారు అక్కడ. తర్వాత ఎవరిని మీడియాలో వాళ్ళని చూస్తే నిజంగా మైకులు పట్టుకొని వచ్చినట్టుగా ప్రిపేర్ చేయాలి. వీళ్ళని ప్రిపేర్ చేయడం ఒక ఎత్తు, దానికి సంబంధించిన మెటీరియల్ సమకూర్చుకోవడం ఇంకో ఎత్తు. సో ఇవన్నీ కూడా సారు సక్సెస్ఫుల్గా గ్యాదర్ చేయడంలో సక్సెస్ సాధించాడు. దాని తర్వాత యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారు కాబట్టి సార్కు మార్కులు మంచిగా వచ్చినాయి. అందుకే మేము కూడా ఆట పట్టించాం సార్కి. సార్ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి షర్ట్ కూడా మార్చినావు సార్ నువ్వు అని చెప్పి కూడా అడిగినాం మేము. సో ఏదైనా ఓపెన్గా చెప్పేస్తాం సార్తో మేము. సో అట్లా అది కూడా జరిగింది. చక్కగా బయటకు వచ్చిండు. అభిమానులు అప్పట్లో రాలేదు కానీ ఈ సార్ అయితే వచ్చిండు బయటికి. 18 నుంచి బయటకు వచ్చిండు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఆ ర్యాలీలో పాల్గొన్నాం. అయితే ర్యాలీలో పాల్గొన్న తర్వాత శివకుమార్ గెలిచిండు, మాకు ఆనందమే. కాకపోతే చిన్న బాధ కూడా ఉంది, తర్వాత చెప్తాను. సో దీంతో పాటు నేను మార్నింగ్ నుంచి చాలా విషయాలు మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, నేను ప్రతిసారి వచ్చేసి మైక్ పట్టుకొని మిమ్మల్ని ఫస్ట్ కూర్చోబెట్టాను, పోలింగ్ స్టేషన్ వైజ్గా కూర్చోబెట్టాను. సో దానివల్ల ఏంటంటే పోలింగ్ ప్రాసెస్ కొంత ఈజీ అయింది. చాలా మంది మీరు ఓటు వేసేటప్పుడు మీ ఊరు వారు బడికి సరిగా రావడానికి కూడా తెలిసింది. ఉదయమే బడికి సరిగా రాడు కానీ భారీ మెజార్టీ. సో భారీ మెజార్టీతో గెలిచా అంటే ఓటర్లు దేన్ని చూసి వేశారు ఓటు. సో 6th క్లాస్ శివకుమార్ స్టేషన్లో పోలింగ్ స్టేషన్లో ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి హ్యాండ్స్ రైజ్. చాలా విషయాలు చెప్పారు. అయితే మేడం భాగ్య మేడం అన్నట్టు ప్రాక్టికల్గా ఒక విషయాన్ని తెలుసుకుంటే అది ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది. తర్వాత ఎన్నికల విధానంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి సమస్యలు, ఆ సమస్యలను గుర్తించినప్పుడు మాత్రమే మనం వాటి
వాటిని ప్రశ్నించి వాటి పరిష్కారం వైపుగా మనం ముందుకెళ్తాము. అదేవిధంగా సార్ విజయ్ కుమార్ సార్ ఈ ప్రాసెస్ చేయడానికి చాలా వర్క్ చేశారు. దాంతోపాటు ఇక్కడ కనిపించింది ఏంటంటే ముఖ్యంగా ఏదైనా ఒక కార్యక్రమం సక్సెస్ కావడానికి టీం వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అది ఇవాళ ఫుల్ఫిల్ అయింది సార్. అలాగే తర్వాత ఏజెంట్లుగా వృత్తి నిర్వహించిన వారందరికీ కూడా అభినందనలు. తర్వాత నెక్స్ట్ పోలీస్ సిబ్బందికి, ఈరోజు తాత్కాలికంగా వర్క్ చేసిన పోలీస్ సిబ్బంది అందరికీ కూడా అభినందనలు. అలాగే గెలిచిన వారికి ఒక అభినందన, ఓడిపోయిన వారికి 2 అభినందనలు. ఎందుకని గెలిచిన వాళ్ళు ఏదో గెలిచారు అర్థం కాలేదు, కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఏ లోపం వల్ల ఓడిపోయినాము అనేది వాళ్ళకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు పోరాడి ఓడిరు కాబట్టి వారికి 2 అభినందనలు, గెలిచిన వారికి 1 అభినందన. ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా నేనేం చేసిన విషయం అనేది చిన్న విషయము. నేను మాత్రం ఏం చేయలేదు, అందరం కలిసి చేసినాము. ఈ క్రెడిట్ అంతా కూడా స్కూల్ స్టాఫ్కి వస్తుంది. స్కూల్ స్టాఫ్కి వచ్చిందంటే హెడ్ మాస్టర్కి వస్తుంది. హెడ్ మాస్టర్కి వచ్చిందంటే రాయపూర్ స్కూల్కి వస్తుంది. ఇది ఎవరిది సొంతం కాదు, రాయపూర్ స్కూల్ సొంతం ఈ విజయం. దాదాపు ఇది సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను. ఇందులో ఒక్క పొరపాటు జరిగింది నాలో. ఈరోజు ఓటర్ లిస్టులో 100%లో 99% సక్సెస్ అయింది. ఒక సుస్మిత మాత్రం మిస్ అయిపోయింది. ఇక్కడనే ఉన్నా కాబట్టి యాడ్ చేసిన, ఎలా మిస్ అయిందని నాకు అర్థం కాలేదు, ఐడెంటిఫై కాలేదు. ఎందుకంటే 5 తరగతులు ప్లస్ 2 7 తరగతులు మిక్స్ చేసిన. ఆ మిక్స్ చేయడంలో ఒక్క పేరు ఎక్కడో మిస్ అయిపోయింది. అది కూడా తర్వాత తెలిసింది, వాళ్ళు కూడా ఓటు వేయడం జరిగింది. 10% నుంచి 30% జరుగుతుంది. కానీ మన దగ్గర అది కూడా ఓటు మనం ఇవ్వడం జరిగింది, వేయడం జరిగింది. అలాగే మీడియా మిత్రులకు చెప్పగానే వాళ్ళు టీవీలు, కెమెరాలు, ఆ క్వశ్చన్స్ తయారు చేసుకోవడం, వాళ్ళ డ్రెస్ అపిరెన్స్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా తయారైన వారందరికీ కూడా ఒకసారి అభినందనలు. అలాగే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా అందరి సహకారం నాటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఈ అన్నిటికీ కారణమైనటువంటి చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం వల్ల నేను ఓటు అంటే ఏంది, ఓటు హక్కు విలువ ఏంటి, ఓటు ఎలా వేయాలి, ఓటింగ్ ఎలా నిర్వహించాలి, దానికి ఏం సామాగ్రి కావాలి అనేది మీ అందరికీ అవగాహన అయిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన హెచ్ఎం గారు మాట్లాడిన ఇంకొక మాట తయారు చేశాను నేను. 10th క్లాస్ నుంచి గెలిచిన భానుప్రకాష్ దేశం అతని మీద ఓడిపోయిన వాళ్ళు 3 ముందు రండి అమ్మా, మెడికల్ చేపిస్తారు. ఈ గ్రౌండ్లో పేపర్ కానీ చాక్లెట్ కానీ పేపర్ కానీ ఏది ఉండదు. ఇది ఖచ్చితంగా వీళ్ళు ఉన్నన్ని రోజులు పాటిస్తారు. ఇది ఆషామాషి ఎలక్షన్ కాదు. వీళ్ళు ఇప్పటిదాకా మీకు హామీ ఇచ్చిన కదా, వేరే ఎక్కడి నుంచో ఫండ్స్ తెచ్చి ఏది చేయాల్సిన లేదు. స్కూల్ గ్రౌండ్ క్లీన్గా ఉండే బాధ్యత మీకే హెడ్ మాస్టర్ గారి అనుమతితో మీకు అప్పగిస్తున్నాను. మీరు నెరవేర్స్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీరామ్. నెక్స్ట్ హెడ్ ఎవరు హెడ్ ప్రత్యూష. వీళ్ళంతా సహాయకులు, అసిస్టెంట్ అంటే సహాయకులు. వీళ్ళు మిడ్ డే మీల్స్ విషయంలో రోజు యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి లైన్లో ఉండేటట్టుగా, అక్కడ ఏమన్నా ఉప్పు కారం తక్కువ ఉంటే వాళ్ళకు తర్వాత చెప్పేటట్టుగా, ఏమైనా అవకాశం ఉంటే హెడ్ మాస్టర్కి ఏమైనా బాగలేదని చెప్పే విధంగా వీళ్ళకే పూర్తి బాధ్యత. లైన్ నిలబడే వరకు ఎగ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, జావా డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, మిడ్ డే మీల్స్ కానీ ప్రతిరోజు వీళ్ళైతే ఉండాలమ్మా. మీరు ఖచ్చితంగా మీకు ఈ పోర్ట్ఫోలియో మీద మిడ్ డే మీల్స్ పోర్ట్ఫోలియో మీకు గెలిచిన వాళ్ళు మెంబరు, మెయిన్ ప్రెసిడెంట్, మిగతా వాళ్ళు అసిస్టెంట్. అంటే ఇక్కడ ఎవరు ఓడలే, అందరూ గెలిచారు. అదేవిధంగా తరుణి గెలిచింది 8th క్లాస్ నుంచి. వీళ్ళు 3 రన్నర్స్, ఓడిపోలే విన్నర్, వీళ్ళు రన్నర్స్. ఇప్పుడు గెలిచింది ఎవరు యాక్చువల్గా కాబట్టి వీరికి ఏ పోర్ట్ఫోలియో ఇద్దాం. తరగతి గదిలో శుభ్రత, తరగతి గదిలో డస్ట్బిన్ ఏర్పాటు చేయడం, కాగితాలలో అండేపించేట్టుగా అండ్ బ్లాక్ బోర్డ్ శుభ్రంగా ఉండేట్టుగా వీళ్ళే చర్య తీసుకుంటారు. వీళ్ళు అన్ని క్లాసులు లేరు కాబట్టి ఇంకో క్లాస్ ఏమిసింది, 7th క్లాస్ నుంచి గెలిచింది ఎవరు, సహస్రి. వీళ్ళు రన్నర్స్ విన్నర్. వీళ్ళే కంపిద్దాం. చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళు పెద్దవాళ్ళని అంటే ఫీల్ అవుతారు కాబట్టి డిసిప్లిన్ కమిటీ వీళ్ళకి ఇస్తున్నారు. డిసిప్లిన్ కమిటీ చైర్మన్ సహస్రి, వీళ్ళు
అసిస్టెంట్స్ వీళ్ళ క్లాసు కాదు, హోల్ ఆఫ్ స్కూల్కు డిసిప్లిన్. వీళ్ళు ఏమన్నా కూడా మందలిస్తారు. ఒక్క జడ వేసుకున్నా, గోర్లు పెంచుకున్నా, గొలుసులు వేసుకున్నా, వేసుకోకపోయినా ఉన్నాయి. అవన్నీ 6th క్లాస్ వీడు బడికి రాడు, భారీ మెజార్టీ వచ్చింది. ఈరోజు బాధ్యతతోటి రోజు బడికి వస్తాడు ఇక్కడ నుంచి. ఎందుకంటే వాళ్ళు గెలిచిన లీడర్ ఏం లేదా, బడికి రాని వాళ్ళు భారీ మెజార్టీతో గెలిచిన కాదు, బాధ్యతతోటి బడికి వస్తాడు. ఓకే, ఇతను చైర్మన్, ఈ అంటే రన్నర్స్ ఎవరు, 3. ఇవన్నీ మీరు వినట్లేదు సీరియస్గా. తర్వాత నేను అడుగుతాను, టీచర్లు అందరూ అడుగుతారు, మీకేం కనిపిస్తున్నాను? వాటర్ సప్లై కమిటీ. ఇక్కడ వాటర్ వీళ్ళైనా మోసుకొచ్చి పోస్తారు, వీళ్ళు అన్నగా హెల్ప్ తీసుకొని మోస్తారు. వాటర్ అందరికీ రెడీగా ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి. పాలు పంచుకుంటున్నటువంటి మన పాఠశాల ఉపాధ్యాయులకి అందరు ఫోల్ యువర్ హ్యాండ్స్, కట్టుకొని ఫోల్ యువర్ హ్యాండ్స్. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజులు తెలియజేస్తూ, మరి ఈరోజు గెలుపొందినటువంటి ఎమ్మెల్యేస్కి, చీఫ్ మినిస్టర్కి, అదేవిధంగా గౌరవ గవర్నర్ మేడం గారికి, మరి ఈరోజు మీరందరూ కూడా ఓటును ఏ విధంగా వినియోగించుకున్నారో మీరందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నడవడానికి మరి ఏం జరిగిందంటే 1 వీక్కే విజయ్ కుమార్ సార్ ప్రపోజల్ పెట్టారు నా ముందు. సార్ మన పాఠశాలలో మాక్ పోల్ నిర్వహించుకుందామని. సార్ నేను వెంటనే అన్నాను, చాలా మంచి ప్రోగ్రామ్ సార్, తప్పకుండా దీన్ని మన పాఠశాలలో నిర్వహిస్తాము అనుకున్నాను. కానీ కొద్దిగా టైం ఇవ్వండి, నేను వచ్చింది ఇప్పుడే కదా, కొద్దిగా పాఠశాలని అవగాహన చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది నాకు అని చెప్పడం జరిగింది. సార్ కూడా ఓకే అన్నారు. సెప్టెంబర్ తర్వాత హాలిడేస్ వచ్చినాయి. తర్వాత ఇంకేదో ప్రోగ్రామ్స్ అవి 1-2 నెలలు పోస్ట్ పోన్ వచ్చింది. లాస్ట్కి ఫైనల్గా మన జనవరి 27 పెట్టుకున్నామని డిసైడ్ అయిపోయారు. అది 1 మంత్ బ్యాక్. అంటే సార్ అడిగిన తర్వాత ఇబ్రాహీంపట్నం హై స్కూల్లో మాక్ పోల్ జరగడం జరిగింది. అంటే మనం ముందు ఆల్రెడీ ప్లాన్లో ఉన్నాము, కాకపోతే నేనే కొద్దిగా ఆలస్యం చేయడం జరిగింది. ఎందుకు అంటే నేను వచ్చిన కొత్త కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు, వాతావరణాన్ని అర్థం చేసుకునే కొద్దిగా టైం కావాలని ఉద్దేశం టైం అడిగాను. వెంటనే ఇబ్రాహీంపట్నం వాళ్ళు కూడా మాక్ పోల్ స్టార్ట్ చేశారు. సో ఆ రోజు చెప్పారు, సార్ మేము కొద్దిగా వెళ్ళి చూసి వస్తాము, ఒక 5-6 పిల్లలు తీసుకొని పోతా అంటే కూడా వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా అక్కడికి వెళ్ళి చూసి వచ్చి వాళ్ళు కూడా చాలా చక్కగా నిర్వహించారు సార్ అని తెలియజేయడం జరిగింది. సో మన పాఠశాల కూడా మరి ఈరోజు అంతగా ఘనంగా నిర్వహించుకున్నాం. ఎందుకు చెప్పగలుగుతున్నాను ఈ మాట అంటే, అదే పాఠశాలలో నిర్వహించినటువంటి ఒక 2 టీచర్లు వచ్చారు, మీరు చూసారో లేదో మార్నింగ్. వారు వాళ్ళ పాఠశాలలో నిర్వహించినటువంటి వ్యక్తులు వారు కూడా చెప్పారు, చాలా చక్కగా నిర్వహించారు సార్, అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఆలస్యమైనప్పటికీ కూడా మరి ఇంత ఘనంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అందరూ ఉపాధ్యాయులు, ప్రతిసారి కూడా ఉపాధ్యాయ బృందానికి చెప్తుంటాను, ఏదో ఒక పని నిర్వహించాలంటే అందరి యొక్క సహకారం ఉండాలి అని ప్రతిసారి చెప్తున్నట్టు ఈ కార్యక్రమంలో అందరూ 100% సహకారం అందించి మరి ఇంత దిగ్విజయంగా కార్యక్రమాన్ని చేపట్టారు రాజు గారు. మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇట్టి కార్యక్రమం ఇంత ఘనంగా జరిగింది అంటే అది పాఠశాలకు కాదు, విద్యార్థులకు కాదు, ఉపాధ్యాయులకు కాదు, మన గ్రామంలో జరిగినటువంటి ఇంత మంచి కార్యక్రమం అందరి దృష్టిలో పడిపోయింది. మరి ఈ కార్యక్రమాన్ని మనము యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టబోతున్నాం. అంటే మీ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక ముందు చూసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ని. సో ఇక టైం కూడా మనకు అవుతుంది కాబట్టి మరి మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు మరి చివరి పలుకులు పలకాల్సిందిగా మన పాఠశాల ఉపాధ్యాయులు
మన జవహర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అక్కడ నేను కూడా ఉన్నాను, పాఠశాల సముదాయ మీటింగ్ ఉండే. అక్కడ ఇంత సక్సెస్ ఏం జరగలేదు నాకు తెలిసి. మన దగ్గరే 100% సక్సెస్ జరిగింది. ఎందుకంటే అక్కడ అల్లరి అసలు ఏ రకంగా జరిగిందో తెలియదు, కానీ ఇంకెక్కువనే ఇది బాగా జరిగింది. మన దగ్గరే చాలా బాగా జరిగింది. సో ఇలా జరగడానికి కృషి చేసేటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు నేను ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే విద్యార్థులు లేని కార్యక్రమం లేదు. సో ముందుగా విద్యార్థులకు అభినందనలు. అదేవిధంగా ఇంత బ్రహ్మాండంగా తయారై నాయకులుగా ఎదిగి ఈరోజు ఇక్కడ వచ్చేసినటువంటి వాళ్ళకి కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఇంతకుముందు ఈ కార్యక్రమాన్ని మనలో ఒక చుక్కానిలాగా ఒక అమ్మాయి వచ్చేసింది, సౌమ్య వచ్చి ముందుగా మొత్తం ఈ కార్యక్రమం సహకారం అందించండి. మన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి సహకారం అందించినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగించేస్తున్నాము.